నేడు నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రైతులకు కొత్త పాస్ బుక్లు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ బుక్లు రూపొందించారు. పలువురు రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించనున్నారు. అలాగే బహిరంగ సభకు కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత బనగానపల్లి టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు ఫోన్ ద్వారా. రామాంజనేయులు, సీఎం చంద్రబాబు నాయుడు ఈ టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేడు నంద్యాల జిల్లా బనగానపల్లె రాజకీయంగా అడ్మినిస్ట్రేషన్ గా చాలా కీలకంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చేది కేవలం సభ కోసం కాదు, గ్రామ స్థాయి నుంచి రైతులకు సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య భూ హక్కుల విషయంలో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునే రోజు ఈ రోజు. ఈ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బనగానపల్లెలో రైతులకు ప్రభుత్వము రాజముద్రతో ముద్రించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రైతులకు పంపిణీ చేస్తున్నారు. సంవత్సరాల తరబడి భూమి రికార్డుల్లో పేర్లు లేకపోవడము, సర్వే నెంబర్లు గందరగోళము, వారసత్వ సమస్యల వల్ల రైతులు పడ్డ ఇబ్బందులకు ఈ రోజు పరిష్కారం దిశగా పరిష్కారం కాబోతుందని చెప్పొచ్చు. రాజముద్ర ఉన్న పాస్ పుస్తకం కంటే ఇకపై బ్యాంకులో రుణాలు గాని, పంట నష్ట పరిహారం గాని ప్రతి చోట ఇలాంటి సమస్యలు తలెత్తేటివి. కానీ ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ప్రభుత్వము చెక్కు పెడుతూ కూడా ఈ రోజు రాజముద్రతో ముద్రించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను అధికారికంగా రైతులకు పంపిణీ చేయబోతున్నారు. ఉదయం 11:20 ముఖ్యమంత్రి బనగానపల్లి చేరుకుంటారు. 11:40కి నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. భూ సమస్యలు, ముటేషన్ ఆలస్యము, ఆర్ఎస్ఆర్ సర్వేలో వచ్చినటువంటి ఇబ్బందులు వీటికన్నిటినీ కూడా రైతుల సమక్షంలోనే అడిగి తెలుసుకుని ఇన్ని రోజులు అంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందుల్ని, తర్వాత ఈ రోజు రాజముద్రతో ఇచ్చేటువంటి ఈ పుస్తకానికి గల తేడాతో ముఖ్యమంత్రి రైతులతో కూడా సమస్యలను అడిగి తెలుసుకుంటాడు. క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో స్వయంగా సీఎం ఆ రైతులకు కూడా చెప్పబోతున్నారు. రైతులు కూడా ఆయనకు స్వయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో రైతులు కూడా చెప్పబోతున్నారు. ఆ తర్వాత 12:30 హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదికకు చేరుకుంటారు. అక్కడ వేలాది మంది రైతుల సమక్షంలో పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది కేవలము పుస్తకం ఇవ్వడమే కాదు, రాయలసీమలో భూమే జీవనాధారంగా ఇక్కడ రైతులకు భూమిపై స్పష్టమైన హక్కు ఉండేలా ఆ రైతు కూడా అప్పు తీసుకునేలా ఈ పుస్తకంని తాజాగా ముద్రించడం జరిగింది. ప్రభుత్వ పథకాలను అందుకోవడం, భవిష్యత్తుపై నమ్మకంగా పంటలు వేసుకునే విధంగా, పంట రుణాలు కూడా తీసుకునే విధంగా కూడా బ్యాంకులని ఆదేశిస్తూ ఈ పుస్తకము ఇవాళ పంపిణీ చేయబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమం అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకుంటుంది. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ.